హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ ఫ్యామిలీ. ఇదే నా ఫస్ట్ వ్లాగ్ అండి, అంటే లాంగ్ వీడియో అనమాట. నా ఛానల్లో నేను ఉగాది రోజు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఆ రోజు మేము పాయసము, కొంచెం పెరుగన్నం, కొంచెం టొమాటో రైస్, చిత్రాన్నం అన్నీ చేసి పరాభవ నామ సంవత్సరానికి వెల్కమ్ చెప్పేశామండి. అక్కడి నుంచి మేము అందరం కలిసి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళామండి. అక్కడ అందరం యాటలు కొడతాము. యాట అంటే పొట్టేలండి. మేమంతా పొట్టేలు కొడతాము. అందుకోసం అని చెప్పి మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాము. ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అందరం తప్పెట్లు మేళాలతో మా అమ్మవారికి గుడికి వెళ్తామండి. మేము గంగమ్మ అంటాము. మేము సపరేట్గా మా కోసం కట్టించుకున్న గుడి అండి అది. మేము మా అమ్మని చాలా నమ్ముతాము. అందుకోసం అని చెప్పి ప్రతి సంవత్సరము మేము కట్టుకున్న మా గుడికి మేము ఖచ్చితంగా యాట కొడతామండి, అదే పొట్టేలు కొడతామండి. అందరినీ పిలిచి మొత్తం మా బంధువులు ఎంతమంది ఉన్నారో అంతమందిని పిలుచుకొని బోనం పడతామండి. మేమైతే జ్యోతులు బాణాలు అంటామండి. అవి తీసుకొని ఇంటి దగ్గర నుంచి ఉత్తకాళ్ళతో చెప్పులు ఏం లేకోకుండా ఇలా అందరం నడుచుకుంటూ తప్పెట్లోళ్ళు ముందర వెళ్తూ ఉంటారు కొట్టుకుంటూ. మేము వెనకాల మా ఈ ఆటని, మా బోనాలు, మా జ్యోతుల్ని, మేము తీసుకున్న పూలమాలన్నీ అన్నిటినీ తీసుకొని మా గుడి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ 3 లేదా 5 చుట్లు తిరుగుతాము. తిరిగిన తర్వాత పూజలు ఇంకా అన్నీ ఉంటాయి కదండి, పులహారాలు అన్నీ వేయడం అసలు చాలా అంటే చాలా సందడిగా ఉంటుందండి. అందరూ వస్తారు కదా. మామూలుగా అయితే అందరూ ఆషాఢంలోనో లేకపోతే వేరే టైంలో కొట్టుకుంటారు. మేము మాత్రం ఉగాదికే కొడతామండి. అందరూ వస్తారు కాబట్టి మేము పూరీల్ని కొంచెం గట్టిగా చేస్తాము. వాటిని పరాటాలు అంటాము. వీటిని మోస్ట్లీ మన పొట్టేల సూప్తో తింటామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కర్రీతో తింటే ఎక్కువ లూజ్గా అంటే నీళ్ళగా చేసుకొని మటన్ కర్రీ వేసుకొని తింటే మాత్రం వీటిలో అద్రిపోతాయి. బాగా ఎర్రగా కాల్చుకొని తింటాము. ఇప్పుడైతే గ్యాస్ కొరత అయ్యి అందరూ పొయ్యి వాడుతున్నారు, కానీ మేము ఎప్పటి నుంచో వాడాము. అవి అయిపోయిన తర్వాత అందరం సాయంత్రం అలాగా మా ఊరికి దగ్గరలో సీజీ ప్రాజెక్ట్ అని ఒకటి ఉంటుందండి, అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి పిల్ల జల్ల అందరం బాగా వెళ్ళి ఈత ఆడుకొని ఎంజాయ్ చేసుకొని క్యారీలు కట్టుకొని వెళ్ళామండి. పండగ అయిపోయిన తర్వాత సమ్మర్ స్టార్ట్ అయింది కదండి, ఇంకా పికిల్స్ వేసుకోవాలి. మా మమ్మీ అయితే కొంచెం ముందుగానే వేస్తుంది, ఎందుకంటే సమ్మర్ ఎక్కువ వంటింట్లో ఉండలేం కదండి, చాలా అంటే చాలా వేడి పుడుతుంది. అందుకని చెప్పి మా మమ్మీ కొంచెం ముందుగానే వేసేస్తుంది. ఇక్కడైతే మునక్కాడ పికిల్ వేస్తుందండి. ఇన్ కేస్ మీకు కావాలి, మీకు నచ్చితే ఒకవేళ అడిగితే నేను రెసిపీ పెడతానండి, ఫుల్ రెసిపీ. లేదంటే లేదు. ఒక మునక్కాడ పికిలే కాదండి, మా మమ్మీ చాలా వరకు చాలా వెరైటీసే పెడుతుంది. ఇప్పుడు ఇక్కడైతే మునక్కాడ ఆమ్లా, అదే అండి, వాటిని ఉసిరికాయ అంటారు. పెద్దవైతే ఉసిరికాయ అంటారు, చిన్నవైతే నల్లికాయ అంటారు. నల్లికాయ ఊరగాయ, టమోటా ఊరగాయ, ఇంకా మామిడికాయ ఊరగాయ ప్రతిదీ పెడతామండి. మాకైతే మా అమ్మమ్మ వాళ్ళకి మామిడికాయ తోట ఉందండి, కాబట్టి ప్రతి సంవత్సరం మాకు ఈ పికిల్ మామిడికాయలు వస్తాయి. ఇంకా మనం తినేటివన్నీ అని ఆల్ఫోన్జా అంటారు, ఇంకా బేనిషా అంటారు, అవన్నీ మాకు వస్తాయండి ప్రతి సంవత్సరం. అలాగా ఈసారి కూడా మామిడికాయలు వచ్చాయి. ఇంకా కొంచెం టైం పడుతుంది మామిడికాయలకి. ఇప్పుడైతే మునక్కాడను నల్లికాయల ఊరగాయలను ఇప్పుడు వేస్తున్నామండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మేము ఈ నల్లికాయ ఊరగాయ కలిపింటాం కదండి టబ్, ఆ టబ్లోనే మొత్తం నల్లికాయ ఊరగాయ అంతా కలిపేసి జార్లో వేసేసుకున్న తర్వాత ఆ టబ్లోనే హాట్ రైస్ ఒక 1 to 1.5 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి నెక్స్ట్ లెవెల్ అండి. అది ఎప్పుడైనా ట్రై చేసిన వాళ్ళకే తెలుస్తుంది. ఎవరైనా కావాలంటే అలా ట్రై చేయొచ్చు. ఒకవేళ మీకు ఈ నల్లికాయ ఊరగాయ కానీ, మామిడికాయ ఊరగాయ కానీ, లేదా మునక్కాడ ఊరగాయ కానీ కావాలనుకుంటే మీరు నాకు కామెంట్స్లో చెప్పేయండి. నేను అది మీకోసం లాంగ్ వీడియో పెట్టేస్తానండి. కొంచెం ఎప్పుడైనా పికిల్స్లోకి ఒకటే అండి, ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది. ఎక్కువ అయితేనే అది ప్రిజర్వ్ ఎక్కువ రోజులు ఉంటుంది. మరి చాలా తక్కువగా వేసుకుంటే అది ప్రిజర్వ్ ఉండదండి. దానికోసం చెప్తున్నాను. కొంచెం సాల్ట్ అయినా, కొంచెం కారం అయినా, కొంచెం ఆయిల్ అయినా కొద్దిగా ఎక్కువ మోతాదులో పడుతుంది. అప్పుడైతే ఎక్కువ రోజులు ఉంటుంది. మేము ఇంకా చికెన్ పికిల్, మటన్ పికిల్ కూడా వేస్తామండి. కానీ మేము ఇంట్లోకే చేసుకుంటాం. మా ఇంట్లో వరకు మాత్రమే మేము చేసుకుంటాం, లేదా మా పిన్ని వాళ్ళకి, మా అమ్మమ్మ వాళ్ళకి, ఇట్లా మాకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే చేసుకుంటాం. మేము అది బిజినెస్ ఏం కాదు, ఇది మేము ఇంట్లోకి వేసుకుంటాం. సమ్మర్ వచ్చింది కదా, అందుకు కూరగాయలు. నెక్స్ట్ వడియాలు కూడా పెట్టుకుంటామండి. మాకు అది ప్రతి సంవత్సరం వడియాలు పికిల్స్ వేసుకొని 1 year మొత్తం
స్టాక్ పెట్టుకోవడం మాకు అలవాటు. ఇదండి ఇప్పుడు నేను ఇక్కడ హాట్ రైస్ వేసి 1 to 1.5 స్పూన్ ఆయిల్ ఐఎమ్ వెరీ సారీ ఘీ వేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైఫ్ విత్ ఫ్యామిలీ.